హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇంట్లో కార్న్ సమోసాని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఎందుకు కార్న్ సమోసా? దానికి ఒక స్టోరీ ఉందండి. మా గన్నుగాడికి కార్న్ సమోసా అంటే పిచ్చండి. బయటికి వెళ్తే నీకేం కావాలరా అంటే కార్న్ సమోసా. సమోసాలు ఇష్టం, అందులో కార్న్ ఒకటి ఆలు ఒకటి ఇష్టం. సో తన కోసం ఈరోజు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. తను రోజు స్కూల్ నుండి వచ్చే దారిలో ఒక సమోసా షాప్ ఉందండి. రోజు అక్కడే రాగానే మాకు బ్రేక్ వేసేయమంటాడు. నాకు సమోసా కావాలి. ఇంక అక్కడి నుంచి ఏడుపు స్టార్ట్ చేస్తాడు. సమోసా 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 ప్రతిరోజు పెట్టినా తింటాడు. వాడికి అంత ఇష్టం సమోసాలు అంటే. మేము యుఎస్లో ఉన్నప్పుడు మన ఇండియన్ స్టోర్ ఒకటి ఉండేదండి. అక్కడికి వెళ్ళేవాళ్ళం గ్రాసరీస్ అవి తెచ్చుకోవడానికి. ఆ స్టోర్లో సమోసాలు ఉంటాయి. కంపల్సరీ సమోసా ఇప్పిస్తేనే స్టోర్ నుంచి బయటకు వచ్చేవాడు. ఒక 1 or 2 days మేము ఎప్పుడన్నా స్టోర్కి వెళ్ళలేదంటే ఆ స్టోర్లో వాళ్ళు అడిగేవాళ్ళు మమ్మల్ని, ఏమి ఈరోజు మీ బాబు రాలేదా సమోసా కోసం అని. రాలేదేంటి నిన్న అని అడుగుతూ ఉండేవాళ్ళు. సో నిన్న కూడా గొడవ చేశాడండి స్కూల్ నుంచి వస్తూ. నేను ఇప్పించలేదు, అలౌ చేయను బయట ఫుడ్ మ్యాక్స్. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే ఓకే, రోజు అయితే ఇప్పించను. నిన్న గొడవ చేశాడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. సో ఈరోజు తన కోసం ప్రిపేర్ చేసి సర్ప్రైజ్ ఇద్దామని డిసైడ్ అయ్యాను. 1 అవుతుందండి టైము. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3కి వచ్చేస్తాడు తను. ఈలోపు సమోసాని ప్రిపేర్ చేసేసి తనకు సర్ప్రైజ్ ఇద్దాం. ఓకేనా? లెట్స్ గో. మున్ను హాయ్ చెప్పు. ఇప్పుడే స్లీప్ వేసి వచ్చానని చెప్పు అందరికి. నేను ఇప్పుడే స్లీప్లో నుంచి వచ్చేసాను. స్లీప్ వేసేసి వచ్చాను. అన్న కోసం సమోసా చేద్దామా సమోసా? నీకు కావాలా పెద్దయ్యాక? అమ్మ సమోసా కావాలి, నాకు సమోసా కావాలి అంటావా? హాయ్ ఇంకెళ్ళిపో. అన్న వచ్చే టైం అయింది, సమోసా చేసేయాలి. ఓకే బాయ్. హాయ్ చెప్పు. బాయ్. ఒకసారి చిట్టి చిలకమ్మ చెప్పు మళ్ళీ. చిట్టి చిలకమ్మ అమ్మ కట్టిందా? తోటకి వెళ్ళావా? పండు తెచ్చావా? గుడ్ల పెట్టావా? గుడికి మింగావా? సరే వెళ్ళు. ఫస్ట్ మనం కార్న్ తీసేసుకొని కొంచెం వాటర్ పోసి సాల్ట్ వేసేసి ఒక 10 minutes బాయిల్ చేద్దామండి. సమోసా చేయడానికి సమోసా షీట్స్ ప్రిపేర్ చేయాలి కదండి. సో నాకు అంత టైం లేదు. నా చిన్నోడిని కూడా చూసుకోవాలిగా. సో నాకు ప్రిపేర్ చేసే టైం లేక నేను రెడీమేడ్ షీట్స్ తెప్పించుకున్నాను. వన్స్ కార్న్ బాయిల్ అయ్యాక అవి మిక్స్ చేసేసి మనం సమోసా ప్రిపేర్ చేసేసుకుందాం. కార్న్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా, కొంచెం కసూరి మేతి, కొంచెం సాల్ట్ అండి. నేను ఆల్రెడీ ఇవి బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాను, అంత లైట్గా కొంచెం వేస్తున్నాను మసాలాకి పడుతుందని. అంతే అండి. వీటిని ఇలా మిక్స్ చేసేసుకొని బాగా సమోసాలు చుట్టేసుకోవటమేనండి. ఈ సమోసా షీట్స్తో ఇంకా మనం సమోసా చుట్టేసుకుందామండి.
ఇదిగోండి మొత్తం సమోసాలన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టిన సమోసాలు వేసేద్దాం, ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి ఎప్పుడైనా, లేకుంటే ఊరికే ఎర్రగా అయిపోతాయి. ఆల్మోస్ట్ అయిపోయినాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచేసి చూడండి, ఈ కలర్లోకి వచ్చేసాక తీసేసుకోండి. ఇంకా చూసారండి సమోసా ఎంత బాగా వచ్చిందో. మా గన్నగాడు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి. పదండి కిందకి వెళ్ళి తీసుకొద్దామా అన్నని, తీసుకొద్దామా కిందకి వెళ్ళి? అవునా, వెళ్దామా? కదా. లెట్స్ గో. అమ్మ రిసీవ్ చేసుకుందాం. ఎక్కడికి వెళ్తున్నావు? ఉన్నావు అన్నేడి చూడు. అదిగో ఇంకొకటి ఉంది చూడు, ఇంకొకటి ఉంది చూడు పైన. మా నాన్న వెళ్ళారండి గన్నుని స్కూల్ నుంచి తీసుకొని రావడానికి. మేము ఇంకా కిందకు వచ్చి వెయిట్ చేస్తున్నాము. తను వచ్చే వరకు వాకింగ్ చేస్తూ అలా టైం పాస్ చేశాము. ఇక్కడ దారిలో వేరే అంకుల్ వాళ్ళ పిల్లలు వాకింగ్ చేస్తూ కనిపించారు. మా మున్నుగాడు పిల్లల్ని చూస్తే అస్సలు ఆగడండి. వాళ్ళ మీదకి దూకడు, వెళ్ళాలని ట్రై చేస్తుంటాడు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. అది అన్న వచ్చేసాడా? గన్ను నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, ఇట్రా చెప్తా. గెస్ట్ ఏంటో సర్ప్రైజ్ ఏంటో గెస్ట్. నో నీకు ఇష్టమైంది? నో 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 నీకు ఇష్టమైంది చెప్పలేదు. నువ్వు రోజు అడుగుతావు కదా, అడుగుతావు కదా నువ్వు రోజు. పద. మర్చిపోయావా? నీకు ఎన్ని ఇష్టమా? తమ్ము.
చూడు. సమోసా సమోసా కాదు కాదు, సమోసా కాదు. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకో. ఇవాళ నాకు అమ్మ మైక్రోవేవ్ లో ఓవెన్ ఆయిల్లోనే ఆయిల్లోనే సమోసా చేసింది. కార్న్ సమోసా. అవునా? ఇప్పుడు చూద్దాం. నీకు ఇష్టమా సమోసా? అవును. ఇప్పుడు ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఇప్పుడు డిప్ చేసి చూద్దాం ఎంత టేస్ట్ వస్తుందో. సాస్ కచప్ సాస్, కెచప్, టమాటా కెచప్. టమాటా కచప్ ట్రై చేస్తున్నాం. ఎలా ఉంది? బాగుంది. బాగుందా? అడ్డం పెట్టుతారు. అర్థం పడతలే. నచ్చిందా? నువ్వు బయట తినే దానిలానే ఉందా? చెప్తుంది. ఓకే, బయట తినే దానిలానే ఉందా? నేను కొట్టేసినా? అబ్బో, థ్యాంక్ యూ. ఇట్లా పెట్టు, ఇట్లా దగ్గరికి రా. ఒకసారి ఇటు చూపించు. ఎలా ఉంది చూపించు. ఓకే, టేస్ట్ చేద్దామా? చీర్స్. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా బాగున్నాయా? చాలా బాగున్నాయండి టేస్ట్. ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలు. ఇంక ఇష్టమని చేశాను. ఇంక నీకు ఏమేమి ఇష్టం? అన్నీ చేయరు, అన్నీ చేయను, ఊరికే అడుగుతున్నా. దోశ, కేకు, డోనట్స్, బర్గర్, శాండ్విచ్, ఫ్రెంచ్ ఫ్రైస్. టేస్ట్ నచ్చింది అయితే? పిజ్జా. ఓకే, నువ్వు రోజు షాప్లో తెచ్చుకుంటావు కదా, దానిలానే ఉందా? దీనికన్నా బాగుంది. షాప్లోనే బాగుందా? దానికన్నా ఇదే బాగుంది. దానికన్నా ఇదే బాగుందా? నీకు దీనికి దానికి డిఫరెంట్ తెలీదా? తినలేదప్పుడు అది చిన్నగానే పెద్ద అయిపోయింది. బాగుంది. అసలు ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేయండి. చేసుకోవచ్చా అయితే? చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ చెప్పేసాను, ఏమేమి కావాలి ఎలా అనేది చెప్పేసాను ఆల్రెడీ. చూడు ఏమేమి కనిపిస్తుంది నీకు ఇందులో. చూడండి, కొత్తిమీర, కార్ను గొట్టాలు తీసుకొని ఇట్లా చించి చించి అట్లా వేసి ఆయిల్ పెట్టుకొని ఇట్లా మిక్స్ చేసుకొని సమోసా చాక్లెట్, సమోసా మిక్స్ అన్నీ చేసి ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, చాక్లెట్ అయిపోద్ది. చాక్లెట్ సమోసా అట్లా. ఇవేం మీరు ఫాలో అవ్వమాకండి. ఇవి మీరు ఫాలో అవుతే మీకు వేరే వంటకం అయిపోయింది. ఎవరన్నా స్కిప్ చేసి చూస్తే ఇది ఫాలో అయ్యారనుకో, అంతే, ఇంకా అస్సామే. ఇదండి, ఇంతటితో ఈరోజు వీడియో ఎండ్ చేస్తున్నాము. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ మీకు మా నోటిఫికేషన్స్, మేము కొత్తగా వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ సింబల్ ప్రెస్ చేయండి. గంట ఎలా కొట్టాలి? టెన్ గంట కొట్టాలి. మా చిన్నోడు వచ్చండి, మా చిన్నోడు. ఇప్పుడు చెప్పు ముందుకి. ఓకే అండి, థ్యాంక్ యూ. అది ఏ చాక్లెట్ అయితే సమోసా చాక్లెట్.